కానీ అనుకున్న సమయానికి షూటింగ్ ప్రారంభం కాలేదు. అక్కడి నుంచే ఊహాగానాలు స్టార్ట్ అయిపోయాయి. సినిమా బడ్జెట్ భారీగా ఉందని, అందుకే ప్రాజెక్టుపై పునరాలోచన చేస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం బాలయ్య ప్రస్తుతం చేస్తున్న ఎన్బికే 111 సినిమా కథలో కూడా మార్పులు జరిగాయని, బడ్జెట్ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకొస్తున్నారని వార్తలు ప్రచారం చేస్తారు. దీంతో కొరటాల శివ సినిమా విషయంలో కూడా బడ్జెట్ సమస్య కారణమా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. బాలయ్య కొరటాల సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం బడ్జెట్ కాదు అంటున్నారు. అసలు కారణం బాలకృష్ణకు తగిలిన గాయమేనట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఎన్బికే 111 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కాకినాడలో జరిగిన చిత్రీకరణలో బాలయ్యకు చిన్నపాటి గాయమైనట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని సమాచారం. అందుకే ఆయన తదుపరి సినిమా షెడ్యూల్స్లో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడే బాలయ్య ప్లానింగ్లో ఒక కీలక నిర్ణయం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న ఎన్బికే 111 సినిమాను పూర్తి చేయాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే గాయం కారణంగా ఆ సినిమా షూటింగ్కు కూడా కొంత విరామం వచ్చింది. దాంతో ముందుగా ప్రాజెక్టును పూర్తి చేసి ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే బాలయ్య కొరటాల సినిమా ఆగిపోలేదు, కేవలం షెడ్యూల్ మారిందంతే. సినిమా రద్దయిందని, బడ్జెట్ కారణంగా పక్కన పెట్టేశారని వస్తున్న వార్తల్లో నిజమే లేదని యూనిట్కు సన్నిహిత వర్గాలు చెప్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుపై ఉన్న అంచనాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎందుకంటే బాలకృష్ణ కెరీర్లో ఇది చాలా భిన్నమైన కాంబినేషన్గా కనిపిస్తోంది. ఒకవైపు వరుస విజయాలతో బాలయ్య తన మార్కెట్ను మరింత విస్తరించుకున్నారు. మరోవైపు కొరటాల శివ కూడా కమర్షియల్ ఎంటర్టైనర్స్ను భారీ స్థాయిలో తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా దేవర తర్వాత కొరటాల శివ చేయబోయే సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్, యువసుధా ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిరినేని వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నది అనిరుద్ధ్ రవిచందర్. అనిరుద్ధ్ సంగీతం, బాలయ్య మాస్ ఎనర్జీ, కొరటాల శివ టేకింగ్, ఈ మూడు కలిస్తే థియేటర్స్లో ఎలాంటి సందడి ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుంచే ఊహించుకుంటున్నారు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో నేపథ్య సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అయితే సినిమా ఆగిపోయిందా, షూటింగ్ పనులు త్వరలో జరగనున్నాయా అన్నది మాత్రం తెలియాలి అంటే మేకర్స్ నుంచి అప్డేట్ రావాల్సిందే.